హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు 10th క్లాస్ అర్హతతో ఎలాంటి రాత పరీక్ష లేకుండా అటెండర్ లెవెల్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ చేయడం గాను నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే జూలై 21 తేదీ అయితే నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ పోస్టులు వివరాలు చూసుకున్నట్లయితే రేడియోథెరపీ టెక్నీషియన్ చూసుకున్నట్లయితే శాలరీ చూసుకున్నట్లయితే 32,000 అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. కాంట్రాక్ట్ కింద అయితే మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అలాగే మీకు మస్ట్ పాసెస్ డిప్లొమా ఇన్ రేడియోథెరపీ టెక్నీషియన్ విత్ 2 years ఎక్స్పీరియన్స్. రేడియోథెరపీ టెక్నీషియన్ డిప్లొమా చేసి ఉండాలన్నమాట. 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి మీకు. ఇక నెక్స్ట్ మల్డ్ రూమ్ టెక్నీషియన్ చూసుకున్నట్లయితే మనకు శాలరీ చూసుకున్నట్లయితే 32,000 అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. కాంట్రాక్ట్ కింద అయితే మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ది స్టూడెంట్ ఆర్ రిక్వైర్డ్ టు కంప్లీట్ 10+2 లెవెల్ ఎడ్యుకేషన్ ఇన్ ఫిజిక్స్ కెమిస్ట్రీ. అంటే కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళైనా, ఫిజిక్స్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళైనా, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళైనా, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. మీకు 50% ఆఫ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలన్నమాట ఇంటర్మీడియట్లో. ఇక నెక్స్ట్ అనస్థీసియా టెక్నీషియన్ చూసుకున్నట్లయితే మనకు 32,000 అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. కాంట్రాక్ట్ పద్ధతిలో మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మస్ట్ పాసెస్ డిప్లొమా ఇన్ అనస్థీసియా టెక్నాలజీ కోర్సు, అంటే డిప్లొమా కోర్స్ చేసి ఉండాలన్నమాట అనస్థీసియా. అలాగే లేదంటే 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. ఎక్స్పీరియన్స్ ఆర్ బీఎస్సీ అనస్థీసియా టెక్నాలజీ చేసిన వాళ్ళని జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే మనకు 18,000 అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. అవుట్సోర్సింగ్ పద్ధతిలో మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మస్ట్ హ్యావ్ ఎనీ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్ యూనివర్సిటీ. డిగ్రీ పాస్ అయి ఉండాలన్నమాట. డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ చేసిన వాళ్ళు కూడా, కంప్యూటర్ అప్లికేషన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ రిసెప్షనిస్ట్ చూసుకున్నట్లయితే మనకు 18,000 అయితే శాలరీ అయితే పే చేస్తారు. అవుట్సోర్సింగ్ పద్ధతిలో మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు అనమాట. డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే పీజీడీసీఏ కోర్స్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్ట్ చూసుకున్నట్లయితే మనకు 15,000 అయితే శాలరీ అయితే ఉంటుంది. అవుట్సోర్సింగ్ పద్ధతిలో మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు అనమాట. మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇక నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్ చూసినట్లయితే శాలరీ చూసినట్లయితే 15,000 అయితే శాలరీ అయితే పే చేస్తారు. అవుట్సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు అన్నమాట. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. టైపిస్ట్ డిఈఓ కంప్యూటర్ ఆపరేటర్ చూసినట్లయితే 18,000 అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. అవుట్సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు. డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, అలాగే పీజీడీసీఏ కోర్స్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ వార్డెన్ ఫీమేల్స్ వాళ్ళకి మాత్రమే ఈ జాబు 18,000 అయితే శాలరీ అయితే ఉంటుంది. అవుట్సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు. దీనికి డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. హౌస్ కీపింగ్ మీద 35 years అయితే అబోవ్ ఉండాలన్నమాట. లైబ్రరీ అటెండెంట్ చూస్తున్నట్టయితే మనకు 15,000 అయితే శాలరీ అయితే పే చేస్తారు. అవుట్సోర్సింగ్ పద్ధతిలో మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు అన్నమాట. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. తర్వాత క్లాస్ రూమ్ అటెండెంట్ చూసినట్లయితే 15,000 అయితే శాలరీ అయితే పే చేస్తున్నారు అన్నమాట. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ప్రోస్థెటిక్ ఆర్థో టెక్నీషియన్ చూసుకున్నట్లయితే మనకు 21,000 అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. మస్ట్ పాసెస్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యింది. అలాగే ఆర్థో టెక్నీషియన్ కోర్స్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ కుక్స్ చూసుకున్నట్లయితే 15,000 అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. అవుట్సోర్సింగ్ పద్ధతిలో మనకైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. దీనికి ఓన్లీ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు గైస్.
ఇక నెక్స్ట్ అంబులెన్స్ డ్రైవర్స్ చూసుకున్నట్లయితే మనకు 23,000 అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. కాంట్రాక్ట్ పద్ధతిలో మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 10th క్లాస్ పాస్ అయ్యండి, అలాగే హెచ్జీవి హెచ్టీవీ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట. ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. హాస్టల్ అటెండెంట్ చూసినట్లయితే ఫీమేల్స్ వాళ్ళు మాత్రమే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. శాలరీ చూసినట్లయితే 15,000 అయితే శాలరీ అయితే పే చేస్తారు. ఇక్కడ అవుట్సోర్సింగ్ పద్ధతిలో మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారన్నమాట. మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డు. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ సిఆర్ఎం టెక్నీషియన్ చూస్తున్నట్టయితే 32,000 అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. కాంట్రాక్ట్ పద్ధతిలో మనకైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మస్ట్ హ్యావ్ 2 years డిప్లొమా ఇన్ క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇంక ఇక్కడ ఈజీ టెక్నీషియన్ చూస్తున్నట్లయితే మనకు కాంట్రాక్ట్ పద్ధతిలో మనకైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 32,000 అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అలాగే బీఎస్సీ ఇన్ క్లినికల్ న్యూరో సైకాలజీ చేసిన వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. స్పీచ్ థెరపిస్ట్ చూసుకున్నట్లయితే మనకు శాలరీ చూసుకున్నట్లయితే 40,000 అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే డిప్లొమా ఇన్ స్పీచ్ థెరపీ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట మీ దగ్గర. ఇవి 2 కోర్స్ చేసిన వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఓటీ టెక్నీషియన్ చూసుకున్నట్లయితే 32,000 అయితే శాలరీ అయితే పే చేస్తారు కాంట్రాక్ట్ పద్ధతిలో. డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఓటీ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే మనకు శాలరీ చూసినట్లయితే 15,000 అయితే శాలరీ అయితే పే చేస్తారు. అవుట్సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్మెంట్ చేస్తున్నారన్నమాట. మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్ స్కూల్ విత్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్. 10th క్లాస్ పాస్ అయ్యండి, అలాగే ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. గైస్ ఇదే వీడియోలో మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలో చెప్తాను, స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక్కడ ఏజ్ లిమిట్ చూస్తున్నట్టయితే మనకు 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు ఎవరైనా కానీ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఫీ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 500 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎక్స్ సర్వీస్ వాళ్ళకైతే 350 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే మనకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారన్నమాట. ఇక్కడ ఓన్లీ 100 మార్క్స్ మీ మార్క్స్ని బేస్ చేసుకొని మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారన్నమాట. ఇక నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు ముందుగా ఈ అకౌంట్కి అయితే ఫోన్పే చేయాలన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బ్యాంక్ అకౌంట్ నెంబర్ అలాగే ఐఎఫ్సి కోడ్ ఉంది. ఈ బ్యాంకులోకి అయితే మీరు డబ్బులు వేయాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ మనకు డేట్స్ చూసుకున్నట్లయితే జూలై 26వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మనకి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్, అంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ పేరు అయితే రాయాలన్నమాట. తర్వాత ఇక్కడ ఫోటో అతికించాల్సి ఉంటుంది. అప్లికేషన్ నెంబర్ కూడా రాయాలన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, మీ పేరు, జెండరు, తర్వాత ఫాదర్ నేము, లేదంటే హస్బెండ్ నేమ్ ఉంటే హస్బెండ్ నేము, డేట్ ఆఫ్ బర్త్ రాయాలి. తర్వాత సోషల్ స్టేటు. ఈ 6th ఆప్షన్ ఏంటంటే మీరు ఆల్రెడీ చేసిన వాళ్ళైతే కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో జాబ్స్ చేసిన వాళ్ళైతే దీనికైతే టిక్ వేయాలన్నమాట. ఎస్ అంటే ఎస్, నో అంటే నో అని. వెదర్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ చూసినట్లయితే మనకు సదర్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్ సర్టిఫికేట్ అయితే పెట్టాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ వల్ల కాదా అవునా అని ఎస్ అంటే ఎస్, నో అంటే నో అని పెట్టాలన్నమాట. తర్వాత మొబైల్ నంబరు, అప్లికేషను ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్స్ అయితే రాయాలన్నమాట, 2 నెంబర్స్. ఈమెయిల్ ఐడి కూడా మీరు రాయాల్సి ఉంటుంది. తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్స్ కూడా రాయాలన్నమాట. మీ పూర్తి అడ్రస్, మీ జిల్లా, మీ ఊరు పేరు అయితే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ మీరు చూసినట్లయితే మీరు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడ చదివినారనేది ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్, అలాగే నేమ్ ఆఫ్ ది స్కూలు, టౌన్ అండ్ డిస్టిక్ చేసిన వాళ్ళైతే ఈ జాబ్కి ఇవైతే డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్టు 3వ తేదీ వరకు అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా మీరు 10th క్లాస్ అర్హత ఉన్న వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి గైస్. ఎలాంటి రాత పరీక్షలు అయితే లేకుండా మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారన్నమాట. ఈ అప్లికేషన్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఈ అప్లికేషన్ ఎక్కడ ఇవ్వాలంటే
అప్లికేషన్ మొత్తం కంప్లీట్ చేసి మీరు ఈ అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది అనమాట. ఆంధ్ర మెడికల్ కాలేజ్ అడ్మిన్ బిల్డింగ్ నుంచి అయితే మనకైతే విశాఖపట్నంకి అయితే ఈ అప్లికేషన్ అయితే మనం స్పీడ్ పోస్ట్ అయినా చేయొచ్చు, లేదంటే రిజిస్టర్ పోస్ట్ అయినా చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజ్ విశాఖపట్నం దీనికైతే మీరు ఈ అడ్రస్కి అయితే పోస్ట్ ద్వారా అయితే మీరు పంపించాల్సి ఉంటుందన్నమాట. అవన్నీ రాసిన తర్వాత కాబట్టి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి. అసలు మిస్ చేసుకోవద్దండి, ఎందుకంటే పరీక్ష లేకుండా అయితే మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారన్నమాట. ఓకే గైస్, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అందరూ అయితే జాయిన్ అవ్వండి. ఓకే గైస్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ అందరికీ.